తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి యార్డు నిర్మాణాన్ని రద్దు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వివిధ అంశాలని పరిశీలించడానికి సార్ ఇవాళ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆ విషయం సంబంధించి సార్ మీతో ఇప్పుడు విషయాలు పంచుకుంటారు. నెలలుగా ఈ నియోజకవర్గం చూస్తున్న అభ్యర్థనలు ముఖ్యంగా డంపింగ్ యార్డ్ మీద వేరే నియోజకవర్గంలో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలింపబడ్డ డంపింగ్ యార్డ్. సో ఇది నివాస ప్రాంతాలకి పంట పొలాలకి అతి దగ్గరలో నిర్మిస్తున్నారు ప్రభుత్వం కానీ లేదా ఏజెన్సీ సంస్థలు కానీ. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క నివాసితుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే మా పంట పొలాల ధరలు తగ్గుతాయి లేదా మా భూముల ధరలు తగ్గుతాయి అనుకుంటున్నారు. దానికంటే అత్యధిక నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది. కారణం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీలోని జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ అది నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంది. అందరి తెలియని విషయం ఏంటంటే రీసైకిల్ కానీ వేస్టేజ్ ఇక్కడికి వస్తుంది. అంటే మనం రీసైకిల్ చేయలేని వేస్టేజ్ అంతా బంద్ చేస్తారు, అంటే కాలబెడతారు. ఆ కాలబెట్టినప్పటి నుంచి దాని నుంచి క్యాడ్మియం అనే రసాయనం, క్రోమియం అనే రసాయనం గాలిలో కలుస్తుంది. మనం పీల్చే గాలిలో కలుస్తుంది. సో దానివల్ల చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ తెలిసినా కూడా ప్రజలకు తెలియజెప్పకపోవడం, ప్రజలు తెలుసుకోకపోవడం వల్ల జరిగే ప్రాణ నష్టం అనేది నేను శ్రీ కోదండరాం గారికి వివరించడం జరిగింది. సో వారి ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి విన్నపిస్తాం త్వరలో. ఇక్కడ నుంచి ప్రజా సంఘ నాయకులు మీ విలేకరుల సహాయంతో, జర్నలిస్టుల సహాయంతో, పాత్రికల సహాయంతో వారి వద్దకు చేరి మా ప్రజెంటేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వారాల్లో కానీ ముందుకెళ్తున్నాం. సో దాని ద్వారా మాకు సార్ కూడా సహాయం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత అధికారులకు తెలియజేయడానికి సారే హెల్ప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్ప్. సార్ ఆదేశాల మేరకు నేను కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిపాదన వచ్చింది వాస్తవం. దానికి సంబంధించిన బిడ్డర్లు చాలామంది వచ్చి చూసి ఇది మాకు సరిపోదు, అంటే ఈ గుంతలు పూడ్చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అట్లాంటిది ఏం లేదని చెప్పింది. కానీ ఆ ప్రతిపాదన అయితే ఇంకా ఉంది సార్. ఆ ప్రతిపాదన క్యాన్సిల్ కావాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామస్తులు మొత్తం బిడ్డింగ్స్ హోల్డ్ అయినాయి కానీ ప్రపోజల్ అయితే ఇంకా విషయంలో గ్రామస్తులకు ఉన్నటువంటి న్యాయసమ్మతమైన ఈ వాళ్ళ అభిప్రాయం వాటిని గౌరవిస్తూ వాటిని ప్రభుత్వానికి చేరవేయటానికి నేను నా వంతు కృషి చేస్తానని మొట్టమొదటిగా నేను చెప్పగలుగుతాను. డంపింగ్ యార్డ్ అనేది చాలా చోట్ల చూసినాం. నేనైతే హైదరాబాద్ జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డును ప్రత్యక్షంగా 2-3 సార్లు సందర్శించాను. ఆ ప్రాంతంలో జరిగింది ఏంటంటే అక్కడ చెత్త వేసిన తర్వాత వెంటనే దాని ప్రాసెసింగ్ ఏం చేయలేదు. అది మొత్తంగా మురుగు చుట్టుపక్కల ఒక 8-9 చెరువుల్లోకి అది వ్యాప్తి చెంది ఆ చెరువులన్నింటినీ కూడా కలుషితం చేసింది. ఆ నీళ్ళు పశువులు కూడా తాగలేని స్థితికి చేరుకున్నాయి. అది చూసినాం. చాలా సార్లు అక్కడ స్థానిక ప్రజలు డంపింగ్ యార్డుని ఎత్తివేయాలనే డిమాండ్తో పోరాటం చేస్తున్నారు. ఆ అనుభవం చూసిన తర్వాత అటు మెదక్ నర్సాపూర్ వద్ద ఇట్లాంటి డంపింగ్ యార్డు ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ కూడా గ్రామాలలో ఇటువంటి వ్యతిరేకతను వ్యక్తమైంది. ఇవాళ చాలా సహజం ఇది. ఎందుకంటే ఒకవైపు దుర్గంధం వస్తుంది, రెండో వైపు ఏమో దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు అవి కలుషితమైపోతున్నాయి. మూడవది ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు నివసించే ప్రజలకు దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ గ్రామం చాలా పంటల మీదే ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి గ్రామం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు అనేది
వ్యవసాయం ప్రధానంగా జీవించే గ్రామంలో డంపింగ్ యార్డ్ పెడితే అది ఒక విషతుల్యంగా గ్రామాన్ని మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వానికి చెప్పి దాన్ని డంపింగ్ యార్డును ఆపటానికి నేను నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ ప్రయత్నం గ్రామ ప్రజలందరి తరఫున ఈ కృషి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను.